అడ్రినల్ పీసీఓఎస్. సో అడ్రినల్ పీసీఓఎస్ వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లనో, ఇన్ఫ్లమేషన్ వల్లనో, బర్త్ కంట్రోల్ పిల్స్ వల్లనో రాదనమాట. ఇది హై లెవెల్స్ ఆఫ్ స్ట్రెస్ వల్ల అడ్రినల్ పీసీఓఎస్ వస్తుంది. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందంటే బాడీ అనేది దాని రియాక్షన్ మారిపోవడం కానీ, మూడ్ చేంజెస్ కానీ, ఈ అడ్రినల్ పీసీఓఎస్ కి ఆ స్ట్రెస్ కి బాడీ ఎలా రెస్పాన్స్ అవుతుంది అనేది ఈ అడ్రినల్ పీసీఓఎస్ కి డ్రైవింగ్ ఫోర్స్ అనమాట. సో దీనివల్ల ఏమవుతుందని అంటే మన బాడీలో అడ్రినల్ గ్లాండ్ ద్వారా డిహెచ్ఈఎస్ లెవెల్స్ అనేది పెరుగుతాయి అనమాట. ఈ డిహెచ్ఈఎస్ అనేది ఒక ఆండ్రోజెన్ అనమాట. ఇది అడ్రినల్ గ్లాండ్ ద్వారా ఉత్పత్తి అయ్యే ఆండ్రోజెన్ అనమాట. సో ఈ అడ్రినల్ పీసీఓఎస్ వచ్చేసి తగ్గడానికి మనకి ఎనఫ్ స్లీప్ ఉండాలి. మన బాడీకి ఎనఫ్ టైం కానీ, మంచి నిద్ర కానీ, హెల్తీ లైఫ్ స్టైల్ కానీ, మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం కానీ, మన బాడీకి తను హీల్ చేసుకునే ఎనఫ్ టైం ఇవ్వడం. సో దీని వల్లనే ఈ అడ్రినల్ పీసీఓఎస్ అనేది స్లోగా తగ్గడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో మీరు పీసీఓఎస్ ని రివర్స్ చేసుకుంటూ ఆరోగ్యకరంగా బరువు తగ్గాలి అని అనుకుంటే కామెంట్ చేయండి ఆర్ డిఎం చేయండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.